ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మధ్య కులగణన సర్వేపై ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో సిబి ఇండెక్స్ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తీసుకోనున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వ పాలసీలు, పథకాల రూపకల్పన చేయనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పంటల పరిస్థితి, యూరియా నిల్వలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై అధికారులు ఇచ్చిన రిపోర్టుపై కూడా చర్చించనున్నారు మంత్రులు. మైనింగ్ సీనరేజ్ అంశంపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అడ్వకేట్ ప్రొటెక్షన్ కు సంబంధించిన ముసాయిదాపై చర్చించి ఆమోదం తీసుకోనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018కి సంబంధించి ఆర్డినెన్స్ ఫైల్ ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. దాదాపు 15 రోజులు కావస్తున్నా ఇంకా గవర్నర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కోర్టు ఈ ప్రాసెస్ ను పూర్తి చేయాలని నిర్దేశించడంతో ఏం చేయాలనే దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే ఈ విషయంలో గవర్నర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం, గోశాలల నిర్మాణం, గోవుల సంరక్షణ కోసం సమగ్రమైన విధానం, సాగునీటి ప్రాజెక్టులు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ మధ్యాహ్నం సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో మేజర్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, సో ఈ రెండు అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ఈ రెండింటిలో కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది. నెల రోజుల్లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి ఇవ్వాలి, తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారము ఇప్పటికే అంటే గత నెల 24న ఈ హైకోర్టు ప్రభుత్వానికి ఇవి ఆదేశాలు జారీ చేస్తే మొన్న 25తో ఈ గడువు ముగిసింది. మరి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఖరారు ఇప్పటి వరకు కాలేదు. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రభుత్వ తరపు నుంచి పూర్తిగా చేసింది. తర్వాత ఏదైతే ఈ ఆర్డినెన్స్కి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశం మీద ప్రత్యేకంగా 2018లో తెచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను గవర్నర్కు ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ నుంచి ఇప్పటి వరకు దీని మీద క్లారిటీ రాలేదు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఈ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నది. ఒకవేళ కనుక ఇది కనుక గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చుంటే ఈపాటికే దీనికి సంబంధించి బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేసి ఈపాటికి ఏదైతే హైకోర్టు చెప్పిన ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేది. కానీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకు పోలేకపోయింది. కాబట్టి ఈ అంశంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో మరి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ప్రత్యేకంగా సీఎంఏ వెళ్ళి డైరెక్ట్గా ఈ ఆర్డినెన్స్ ప్రత్యేకత, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి ప్రత్యేకతను డైరెక్ట్గా గవర్నర్కు వివరించే అవకాశం కూడా కనబడుతున్నది. కాబట్టి దీని మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కోర్టు కూడా మరికొన్ని రోజులు ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి దానికి మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఈ మధ్య కాలంలోనే వరుసగా 2 రోజులు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. పలువురు మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉండి బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత, తర్వాత కులగణన, తెలంగాణలో కులగణన సర్వే ఎట్లా చేశారు ఏంటి, తర్వాత రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఈ పెండింగ్ బిల్లుల అంశంలో కేంద్రం పైన ఎట్లా ఒత్తిడి పెంచాలి ఏంటి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయి పార్టీ నేతలను కలవడంతో పాటు కాంగ్రెస్ ఎంపీలకు పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో అక్కడ రాహుల్ గాంధీ ఖర్గే దగ్గర జరిగినటువంటి సమావేశము, అక్కడ కేంద్రంపై ఒత్తిడి పెంచే అంశం పైన సో 2 రోజుల పాటు ఢిల్లీలో ఏం జరిగింది అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో
చర్చించే అవకాశం కూడా కనబడతా ఉన్నది. వీటితో పాటు ఇక ఈ మధ్య కాలంలో యూరియాకు సంబంధించినటువంటి నిల్వలు మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రభుత్వ పరంగా అయితే ఈ నెలకు సరిపోను యూరియా ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా, వచ్చే నెలకు సంబంధించి కొంత ముందస్తుగా రైతులకు ఆందోళన కలగకుండా ప్రభుత్వం తేవాలని చెప్పేసి కసరత్తు చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి కొంత ఆ విషయంలో కొంత పూర్తి స్థాయిలో సముఖత రాలే కాబట్టి దాని విషయంలో కూడా ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి కేంద్రంకు మరోసారి ఈ లేఖలు రాయాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని పూర్తి అయ్యాయి కాబట్టి ఇంకా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని స్లాబ్ దశలో ఉన్నాయి. సో ఏ దశలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని పూర్తి అయ్యాయి, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎన్ని నిధులు మంజూరు చేశాము, సో ఇంకా ఎన్ని చేయాల్సి ఉన్నది, రెండో విడత ఎప్పటి నుంచి ఇది ప్రారంభించే అవకాశం ఉంటుంది, ఏం చేద్దామనే దాని మీద ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో మధ్యాహ్నం జరిగే రాష్ట్ర క్యాబినెట్లో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశం మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గోశాలకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా ఒక గోశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించి ఇవాళ ఫైనల్గా దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక గిగ్ వర్కర్లకు సంబంధించిన అంశంలో ఇప్పటికే పలుమార్లు దీని మీద సమావేశం నిర్వహించారు. సో దాని మీద అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్గా పలు సూచనలు కూడా చేశారు కాబట్టి సో ఆ గిగ్ వర్కర్లకు సంబంధించిన బిల్లుకు సంబంధించిన అంశం మీద కూడా చర్చించే అవకాశం కనబడతా ఉన్నది. ఇక మంత్రులు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా జిల్లాల వారీగా ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఈ పథకాల విషయంలో ఎట్లా ముందుకెళ్తా ఉన్నాము, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి, సో ఇంకా ఏ జిల్లాలో ఏం చేయాల్సి ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా మంత్రులు పర్యటించినటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం ఇంకా చేయబోయే అంశాలపైన కొన్ని బిల్లులకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి అంశాల మీద చర్చించి ఇవాళ జరిగే క్యాబినెట్లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది శ్రవంతి.